మొత్తానికి విజయనగరం జిల్లా అంటే చక్కని సారవంతమైన నేల, అధిక దిగుబడినిచ్చే పంటలు, ఇలా కమర్షియల్ క్రాప్సే కాకుండా అన్ని రకాల పంటలు పండించేటువంటి జిల్లాగా, చక్కటి నేల ఉన్న ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి చెరువు, ప్రతి కుంట కూడా ఆక్రమణలకు గురవుతూనే వస్తున్నాయి. ఒకసారి మనం పార్వతీపురం వెళదాం. అక్కడ మా రిపోర్టర్ శివప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతానికి మీరున్న ప్రాంతం ఏది? ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్న చెరువులు కావచ్చు, అలాగే జల వనరులు కావచ్చు, ఇవన్నీ ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉండేవి? మీతో పాటు ఐ థింక్ చాలామంది ఉన్నారు, వారితో మాట్లాడించండి. అలాగే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అసలు? సార్ నమస్తే సార్. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇక్కడ నిలిచెరువు దగ్గరలో ఉన్నాం సార్. మనం ఇక్కడ ఈ నిలిచెరువు వచ్చి స్థానిక చెరువుల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల దాకా ఉండేది సార్. కానీ ఇప్పుడు వచ్చిన మాట 5 ఎకరాలు మాత్రం ఉంది. సుమారు 9 ఎకరాల వరకు ఇక్కడ కబ్జా అయ్యింది సార్. ఇక్కడ దీంతో మాట్లాడే విషయం మీద మనకి చెరువుల సమితికి సంబంధించిన సభ్యులు ఉన్నారు సార్. ఇక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం అండి, నా పేరు వంగల దాలినాయుడు. నేను ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిని. ముందుగా మీ హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఉపకరించే ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. అలాగే ఈ భావితరాల భవిష్యత్తు కోసం చెరువులను పరిరక్షించాలన్నటువంటి ఒక అద్భుతమైన క్రతువుకి మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మాలతి కృష్ణమూర్తి గారు మరిసెల్ల రైల్వే ఉద్యోగాన్ని మానేసి మరి ఈ వ్యవస్థని నడిపిస్తున్నాడు ఆయన. ముఖ్యంగా పార్వతీపురం దగ్గరికి వచ్చేసరికి, పార్వతీపురం మన్యం జిల్లా దగ్గరికి వచ్చేసరికి సుమారుగా 2300 పైచీలకు చెరువులు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాగా ప్రకటించాక ఆ స్థలాల తాలూకు రేట్లు పెరిగిన వెంటనే ఏం చేస్తారంటే ఒక్కసారిగా కబ్జాదారులు చెరువుల మీద పడ్డారు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి చెరువులు ఇప్పుడు దాదాపు 90% ఇప్పుడు కబ్జాకు గురయ్యాయి. ముఖ్యంగా పార్వతీపురంలోనే చూసుకుంటే, టౌన్ లోనే చూసుకున్నట్టయితే బిల్లబంద, దేవుని బంద, లంకిల చెరువు, కామయ్య బంద, ఇలా నెల్లి చెరువు, గోపసాగరం, ఇలా చెప్పుకుపోతే కాదేది కబ్జాకు అనర్హం అన్నటువంటి పద్ధతిలో అన్ని కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జా జరిగినటువంటి ప్రయత్నంలో మేమైతే మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తరపున జిల్లా కలెక్టర్ పలుమార్లు ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ కి అయ్యా ఈ చెరువులో పక్కా భవనాలు కడుతున్నారు, ఆ చెరువులో పక్కా భవనాలు కడుతున్నారు, స్పందించండి అంటే కనీసం స్పందించలేదు. జగనన్నకు చెబుదామని, గ్రీవెన్స్ అని, ఇదని అదని ఎన్ని చేస్తున్నా సరే చర్యలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ తరఫున వేడుకునేది ఏంటంటే, అయ్యా మన రాష్ట్రంలో దాదాపు 2019 నాటికే మా అంచనా ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది చెరువుల్లో. ఇప్పుడు 2024 ఇప్పుడు చూసినట్టుగా అయితే అది 4-5 లక్షల కోట్ల రూపాయలకు వెళ్లే పరిస్థితి ఉంది. ఇంత స్కామ్ ని మీరు దయచేసి ఇది బయటికి తీయండి. ముఖ్యంగా అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజుల్లో బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నీటి కొరత అది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుస్తున్నది. మా ఊర్లో కూడా ఒకప్పుడు 30-40 అడుగులు బోరు వేస్తే చక్కని నీరు పడేది. ఇప్పుడు 300-400 అడుగులకు వెళ్ళినా సరే నీరు పడే పరిస్థితి లేదు. సమ్మర్లో అయితే నీటి పరిస్థితి ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఈ చెరువులు కబ్జా అవటం వల్ల ఏమవుతుందంటే చెరువుల్లో నీరు నిలబడకపోవడం, జలచక్రం జరగకపోవడం, సకాలంలో వర్షాలు పడకపోవడం, అయితే అతివృష్టి అనావృష్టి రావడం, టోటల్ గా ఈ ఏదైతే పర్యావరణం అదంతా కూడా పాడైపోయింది. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రంగనాథ్ గారు హైడ్రా తాలూకు కమిషనర్ కానివ్వండి, వాళ్ళని మేము మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఆంధ్రాలో రావాలనేసి మేము కోరుకుంటున్నాం. అక్కడ ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రయత్నం చేయమని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో వేరే వారితో కూడా మాట్లాడించండి, ఇంకా మనకు చాలా మంది ఉన్నారు కదా గెస్ట్స్. మాట్లాడతారు ఒకసారి. నమస్కారం అండి, నా పేరు భాస్కర్ రావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ జిల్లా అధికార ప్రతినిధిని.
ఇక్కడ ఇప్పుడు మా సభ్యులు దాలినారి గారు చెప్పినట్టు అక్షరాల నిజం ఇక్కడ ఎంత స్కామ్ అయ్యిందో, ఎన్ని చెరువులు స్కామ్ అయ్యావో, ఎన్ని చెరువులు ఉన్నావో గతంలో మా చిన్నతనంలో చూస్తే ఉన్న చెరువులు కూడా ఇప్పుడు లేవు. దయచేసి హెచ్ఎం టీవీ వారు ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఇదే ప్రోగ్రామ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క రైతుకు గాని, ఇప్పుడున్న సభ్యులకు గాని, ఇప్పుడున్న తరాలకు గాని ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఇంకా ఇలాంటి చెరువులు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం నెల్లి చెరువు దగ్గర ఉన్నామండి. ఇది గతంలో మా చిన్నతనంలో 14 ఎకరాలు ఉంది. ఇప్పుడు చూసుకుంటూ మహా ఉంటే ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. మిగతాది మీరు ఇప్పుడు చూస్తున్నట్టు ఇక్కడ ఎంత కబ్జా జరిగిందో మీరు అందరూ చూడొచ్చండి. ఇక్కడ ఎన్ని స్థానికంగా పక్కా భవనాలు ఇచ్చారు. ఈ భవనాలకి ఇంతకు ముందు మేము కలెక్టర్ ఆఫీస్కి కానీ గతంలోని మాకు గ్రీవెన్స్ వెళ్ళాలంటే విజయనగరం వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా పార్థిపురంలోని ప్రతి గ్రీవెన్స్ కాకుండా తరచు కలెక్టర్ మాకు అందుబాటులో ఉంటాయి, ఆయనకు కూడా ఆర్డీఓ అందుబాటులో ఉంటాయి, ఆయనకు కూడా అలాగే ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటాయి, ఆయనకు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం. ఇచ్చినా సరే ఇంతవరకు దీని మీద స్పందన జరగలేదు. ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, అంటే కలెక్టర్ ఆఫీస్ లో కానీ దీని మీద తరచు అంటే చర్యలు తీసుకోవాలని మా కమిటీ సభ్యుల తరఫున మీకు కోరడం జరుగుతున్నా. నిజంగా హెచ్ఎంటీ టీవీ వారికి ధన్యవాదాలు, నమస్కారం. సార్ ఇది సార్ ఇక పరిస్థితి ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో. ఓకే, థ్యాంక్ యూ శివ.